హాయ్, నా పేరు యాదగిరి. నేను వచ్చేసి ఈ రూమ్ను రేపు అంటే 4/6/2026 వేకేట్ చేయబోతున్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ, జాబ్లెస్. దట్స్ వై ఐ వేకేట్ దిస్ రూమ్. అండ్ ఈ రూమ్తో నాకు చాలా ఎమోషన్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే నేను ఈ రూమ్లో ఒక్కనే ఉన్నా కాబట్టి ఒక రకమైన కనెక్షన్ ఉంది. ఏ గోడో నేను బాధపడినా, ఎంజాయ్ చేసినా ఇక్కడున్న ప్రతి వస్తువు వింటుంది, చూస్తుంది అనే నా ఒపీనియన్ ఉంటుంది అనమాట. పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా ఎవ్రీ టైం నాకు ఎవ్రీ సెకండ్ ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇదేందుకు చూస్తున్నానంటే, మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇక్కడనే బ్రష్ చేస్తాను నేను. ఇదే నా బాత్రూమ్. ఇవి నా డ్రెస్సులు. ఇవి చూపిస్తాను ఎందుకంటే నాకు తర్వాత ఒక ఎమోషన్గా నాకు గుర్తుంటాయని చూపిస్తున్నా. ప్రతి ఒక్కటి నాకు ఒక రకమైన ఎమోషన్. నేను ఇంతకుముందు 2-3 రూమ్స్ కూడా వేకేట్ చేశాను. అప్పుడు మా అక్కతో ఉండి వేకేట్ చేశాను. అంత ఎమోషన్ అనిపించలేదు. ఆ సిచ్యువేషన్స్ వల్ల హెల్త్ బాగాలేకపోవడం వల్ల రూమ్ వేకేట్ చేశాను. ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే నా బుక్స్. అది మా అక్క ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే ఒక రకమైన ఎమోషన్ ఏర్పడింది ఈ రూమ్తో నాకు. సడన్గా నేను తీసుకుందామని ఈ రూమ్లోకి వస్తానని కూడా అనుకోలేను, కానీ సడన్గా డిసైడ్ అయ్యి చూద్దాం వచ్చేసరికి అన్న వచ్చి నేను వచ్చి అన్నీ వెతుకుతుంటే లాస్ట్గా నిరాశతో వెళ్తుంటే నాకు ఈ రూమ్ కనబడింది. నాకు కూడా కదా, అన్న కనబడితే అన్న చూసి సరే ఈ రూమ్ ఉందని చెప్పేసి కాల్ చేస్తే, సార్ కూడా టీచర్ అయ్యేసరికి నాకు ఈ రూమ్ ఇవ్వడానికి చాలా సుముఖత చూపించాడు. నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానంటే ఒకటి ఏంటంటే, ఒక రకమైన ఎమోషన్ ఎందుకు ఉండిపోయిందంటే, అరే నేను జాబ్ కొట్టకుండా వీడికి వెళ్ళిపోతున్నా కదా అని ఒక రకమైన. మా అక్క వాళ్ళు వస్తున్నారు దీంట్లోకి, కానీ అప్పుడు నా రూమ్ కాదు కదా, ఇప్పటి వరకు నా రూమ్ ఈ నైట్ వరకే. అంటే అది సడన్గా మా అక్క వాళ్ళు చెప్పేసరికి ఒక రకమైన ఎమోషన్ బయటకు వచ్చేసింది అనమాట. అది ఎందుకో తీసుకోలేకపోయినా. స్టార్టింగ్లో అరే ఈ రూమ్తో ఉన్నాను నేను, ప్రతి డే ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. నేను బాధపడిన రోజు బాధపడి ఉండొచ్చు, 0.23లో మిస్ అయింది అని, కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా ఎవ్రీ మూమెంట్. నేను నా లైఫ్గా నాకు సెల్ఫ్గా ఉండడం అంటే చాలా ఇష్టం ఉండే. ఎవరు ఎట్లుంటావు అని చాలామంది అంటుండే, కానీ నాకు ఆ 24 అవర్స్ తక్కువ అనిపిస్తుండే. నేను ఆ బుక్స్తో గడపడం కానీ, ఇంట్రెస్ట్ ఉంటే చదవడం, లేదంటే పడుకోవడము, లేదంటే నాకు మరీ ఇంట్రెస్ట్ లేకపోతే అట్లా వాకింగ్ చేయడము. అట్లా నేను తిరిగిన రోడ్డు లేదు, తిరిగిన గల్లీ లేదు. అట్లా నా దారికే తెలుసు, నా కాళ్ళకే తెలుసు నేను తిరిగింది. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నట్టు ఒక రకమైన ఎమోషన్ ఉంది. ఇది నా బ్యాగ్. నేను జస్ట్ ఒక 250 రూపీస్లోనేమో తెచ్చుకున్నా. లో క్వాలిటీ బ్యాగ్, కానీ నా బట్టలని చాలా భద్రంగా, నా డబ్బులని భద్రంగా పెట్టిన బ్యాగ్ అది. ఇది నా మ్యాప్, వరల్డ్ మ్యాప్. ఇది నా మందుల కోసం వేసుకున్న చీటీ. ఇక్కడ ప్రతి గోడ, ప్రతిది ఒక రకమైన ఎమోషన్తో కనెక్షన్ ఉంటుంది నాకు. ఇది నా మ్యాప్స్. నేను అప్పుడు అక్కడ నా ట్యూషన్స్ పెట్టినప్పుడు తెచ్చుకున్న మ్యాప్స్. ఇక్కడికి వచ్చి ఏం సంపాదించానంటే, స్టడీ చైర్ తెచ్చుకున్నా. నా స్టడీ చైర్ ఇది. నా స్పెట్స్, ఇక్కడికి వచ్చి స్పెట్స్ కూడా బలగొట్టుకుంటే ఇంకో స్పెట్స్ తెచ్చుకున్నా. ఇవి నా పగిలిపోయిన స్పెట్స్. వీటితో నేను 6 months ఇలాగే పెట్టుకొని గడిపిన. ఎగ్జామ్ కూడా రాసిన, ఒక టెట్ రాసిన దాంట్లో నాకు 116 వచ్చినాయి. సేమ్ స్కోర్ వచ్చినాయి, కానీ ఒక రకమైన హ్యాపీనెస్. అంటే ఇలా కూడా బతకొచ్చు అనేదానికి నేను ఎగ్జాంపుల్ అయితే నేనని చెప్పను, కానీ ఎంతలో లేకపోయినా కానీ నేను ఉండగలను అని నన్ను నేను ప్రూవ్ చేసుకున్న రూమ్ లాంటిది అనుకో. ఇది ఒక రకమైన ఎమోషన్తో కూడింది. రూమ్ అనేది మన ఓన్ హౌస్ కాకపోయి ఉండొచ్చు, కానీ నాకేంటంటే రూమ్ ఒక రకమైన కనెక్షన్ ఏర్పడిపోయింది. సార్ కానీ అంత మంచిగా చూసుకోవడం కానీ. ఇది నా బ్యూటిఫుల్, వండర్ఫుల్, మై ఫేవరెట్ కిచెన్. ఇది కిచెన్ అనే బదులు నేను చదువు దగ్గర ఎంత గడిపినో కిచెన్లో కూడా అంత గడిపిన రోజులు ఉంటాయి. ఎవరు వచ్చినా కానీ ఎవరికి ఏం తక్కువ పడకుండా నాకున్నంతలా వాళ్ళకి నా బెస్ట్ ఫుడ్ ఇచ్చిన.
అందరినీ సాటిస్ఫై చేసినాని అనుకుంటున్నాను నా ఫుడ్తో. చేయకపోయినా ఫుడ్ అయితే కడుపు నింపిననే ఉద్దేశంతో చేసే ఉంటా. ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం తడబడి ఉండొచ్చు కానీ బెస్ట్ ఫుడ్ ఇచ్చినాను అనుకుంటా. నా ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం. కిచెన్ ఇది నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. డైలీ తినగానే ఒక్క నైట్ కూడా కడగకుండా ఉండని రోజులు ఉన్నాయి. మా అయితే నేను 1 year 2 months కంప్లీట్ అయిపోతుంది, కానీ 1 year 2 monthsలో ఒక 2-3 టైమ్సే నైట్ కడగకుండా ఉండుండొచ్చు. మిగతా అన్ని డేస్ కూడా 1 day కూడా మిస్ చేయకుండా డైలీ నైట్ నా సామాన్లు కడిగి పెట్టుకుని పడుకునేటోని. నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అది. నా రూమ్ని కానీ నా బొంతలని నా బెడ్షీట్లని నీట్గా ఉంచుకోవడం నాకు ఒక రకమైన ఓసిడి లాంటిది అనుకోవచ్చు, కానీ ఒక రకమైన ఫీలింగ్, మంచి ఫీలింగ్ అనే ఫీల్ అవుతాను నేను. కొన్ని గంటల తరబడి, కొన్ని నెలల తరబడి ఇక్కడ ఉన్న, కొన్ని గంటల తరబడి బుక్లతో గడిపిన, బయటికి వెళ్ళిన, అన్నీ చేసిన, ఈ చైర్ మీద కూర్చొని చాలా ఆలోచించిన, చాలాసార్లు ఏడ్చిన, చాలాసార్లు బాధపడ్డా, చాలాసార్లు సంతోషించిన, చాలాసార్లు హ్యాపీగా చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూడా ఉన్నా ఈ స్టడీ చైర్ పైన. ఒక రకమైన ఎమోషన్ ఉంది. అంత ఫీల్ అయితే బాగుండదు, కానీ ఓకే, మూవ్ ఆన్ అయిపోవాలి. అందుకనే నేనే డిసైడ్ అయ్యి అక్క వాళ్ళకు ఉండమని చెప్పాను. కనీసం వేరే వాళ్ళు ఉంటే నేను రాలేను, అక్క వాళ్ళు ఉంటేనన్నా అప్పుడప్పుడు వచ్చినా నేను అరే నా రూమ్ ఉంది కదా అనే ఒక ఉద్దేశంతో నేను ఉంటాను. మళ్ళీ కంపల్సరీ వస్తాననే ఉద్దేశం అయితే ఉంది, చెప్పలేము. ఇప్పుడు అలా అయిపోయింది. నేను ఈ మంతే వెళ్తానని నేను కూడా అనుకోలేదు, అది కూడా రేపే వెళ్తానని అస్సలు అనుకోలేను. చెప్పలేము, టెట్ ఎగ్జామ్ అయిపోయినాక వెళ్తుండొచ్చేమో అని వాళ్ళే మార్నింగ్ అన్నారు. ఈవినింగ్ నైట్ 10-20కి కాల్ చేసి రేపే వస్తున్నామని సడన్గా ఇచ్చేసరికి ఒక రకమైన స్ట్రక్ అయిపోయినా నేను అక్కడిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రకమైన మైండ్లో తిరుగుతూ ఉంది. నేను ఈ నైటే నేను ఇట్లా అనుకుంటుంటే అరే ఇది నా లాస్ట్ నైట్ అవుతుందా అని నేను అసలు ఊహించుకోలేను. అసలు నిద్ర కూడా రావట్లేదు నిజంగా చెప్పాలంటే. ఏదే నాకు లాస్ట్ నైట్ ఇక్కడ అంటే ఒక రకమైన ఎమోషన్ కనెక్షన్ ఏర్పడింది ఈ రూమ్తో. నేను ఎంత బాగా ఒక్కరినే ఉంటూ ఎంజాయ్ చేసిన, నేనైతే నిజంగా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తూ చదివిన, కొన్ని నేర్చుకున్న, స్కిల్స్ నేర్చుకున్న. కొంచెం ఒక 2 days అయినా బైక్ నడిపాను, కానీ బైక్ కొంచెం నేర్చుకున్న. క్రికెట్ నేను కొన్ని ఫుల్ఫిల్ చేయలేనివి కొన్ని అరే నేను నేర్చుకున్న. స్టడీస్లో కానీ అరే ఈ సబ్జెక్ట్ని ఇట్లా చదవాలి, ఈ సబ్జెక్ట్ని అలా చదవాలి, ఇంత కాన్సన్ట్రేట్గా చదవాలి, ఇంత కన్సిస్టెంట్గా చదవాలి. ఎక్సర్సైజ్, యోగా, డైలీ యోగా చేయడం కానీ ఇట్లా ఈ టైంకి కంపల్సరీ లేవాలంటే లేవడం, ఇలా అల్లారం మోగినట్టు మైండ్లో అరే ఈ టైంకి నువ్వు కంపల్సరీ లేస్తావు అన్నట్టుగా లేవడం కానీ ఒక రకమైన ఎమోషన్ ఉంది, కానీ అది బయటికి తీస్తే బాగుండదు. నేనైతే మామూలుగా అయితే ఏడ్చే వ్యక్తిని కాదు, అంత ఎమోషనల్ అయితే అవ్వను కూడా. ఒక్క రూమ్ వేకెట్ చేసినంత మాత్రాన అంత ఎమోషన్ అవుతున్నాను అనుకునే వ్యక్తిని కాదు. రూమ్ ఎందుకు వేకెట్ చేస్తున్న రీజన్ ఏంటంటే డబ్బులు కాబట్టి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అరే నేను ఇక్కడికి వచ్చినంటే జాబ్తో వెళ్తానే ఉద్దేశంతో ఉండే కదా నాకు ముందు నుంచి కూడా. నేను మధ్యలో డ్రాప్ అయ్యి వెళ్తాననే ఉద్దేశం నాకు లేదు. ఓన్లీ బికాస్ నోటిఫికేషన్స్ రావట్లేవు, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. డబ్బులన్నీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తే డబ్బులు కొన్ని కావాలి. మళ్ళీ స్కూల్లో జాయిన్ అయితే కొంచెం బెటర్ మనకు కూడా. ఒకవేళ మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తున్నారో అని తెలియదు, కానీ సంగారెడ్డికి వస్తున్నారో అని తెలియదు, కానీ ఎక్కడికైనా వెళ్ళి చదువుతా. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే జాబ్ అయితే వదిలేదు లేదు, కానీ జాబ్ కొట్టిందాకా ఉండేది కాదు. కానీ ఇక్కడ ఒక రకమైన ఎమోషన్ కుదిరింది. డైలీ మార్నింగ్ లేవడం, నీట్గా లేకపోతే రూమ్ ముందు ఉడవడం, గేట్ ముందు ఉడవడం, నీళ్ళు కొట్టడం, మార్నింగ్ లేచి తినడము, మధ్యాహ్నం వంట, మధ్యాహ్నం 12:30-1కి వంట చేసుకోవడం చాలామందికి బద్ధకం అంటారు, కానీ ఐఎమ్ వెరీ ఎంజాయ్ టు కుక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎట్లా కుక్ చేస్తున్నా అంత మంచిగా ఎంజాయ్ చేస్తూ కూడా తింటా. ఇదే ఫోన్లో వీడియో తీస్తున్నాం, కానీ ఇదే ఫోన్లో ఎన్ని వెబ్ సిరీస్లు చూసినాను, ఎన్ని వీడియో క్లాసులు విన్నాను, ఎన్ని మూవీ సీన్స్ చూసుకుంటూ తిన్నాను, ఎన్ని యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చూసుకుంటూ తిన్నాను.
ఎన్నిసార్లు రూమ్ ముందు తిరుగుకుంటా, డైలీ వాకింగ్ కంపల్సరీ. అదైతే అక్కడికి వెళ్తే నేను వాకింగ్ మధ్యాహ్నం చేస్తానో చేయనో తెలియదు కానీ డైలీ ఆఫ్టర్నూన్ తినగానే వాకింగ్ హాఫ్ అన్ అవరు, కుదిరితే 1 అవర్, లేదంటే 15 మినిట్స్ కంపల్సరీ. డైలీ అయితే కంపల్సరీ అది మినిమం 6500 వాకింగ్ స్టెప్స్ కంపల్సరీ తిరగడము. ఈ గల్లీతో ఒక కనెక్షన్ ఏర్పడము, వినాయక చవితి వస్తే ఫుడ్ తినడము. అంటే డబ్బులు లేకపోతే మనము దేనికైనా దిగజారడం అయితే నేను అనలేను కానీ జస్ట్ ఒక ఫుడ్ కోసం మాత్రమే అక్కడికి వెళ్ళడం అంతే. వినాయక చవితి దగ్గర తినడం అంతే. ఒక యాస్పిరెంట్గా డబ్బులు ఎట్లా మిగులుతాయి ఏందన్నట్టుగా నేను అలా అని చెప్పేసి అంత కక్కుర్తి పడి మాత్రం ప్రతి దగ్గరికి వెళ్ళలేను. నాకే వెళ్తుంటే ఒక్కసారి అరే ఏంది మరి ఇంత టూ వరెస్ట్గా చేస్తున్నామనే ఫీలింగ్ రావడం లాంటిది జరిగింది. కానీ సర్లే ఏదానికైనా మూవ్ ఆన్ అయిపోలే. దీన్ని కూడా ఒక లెసన్ లాగా అనుకొని వెళ్ళేసి లైన్లో నిలబడి మరి తినడం, అట్లా దొబ్బుకుంటూ చెమటలు కారుతూ అది కూడా ఎంజాయ్ చేశాను. నేనైతే బాధపడలేదు ఏ రోజు కూడా అంత దాని గురించి ఇలా ఉంది అలా ఉందని. అప్పుడప్పుడు అరే ఏదన్నా సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అరే అమ్మ ఒక్క బిట్టు పెట్టుంటే జాబ్ వస్తే ఇదంతా ఉండకుండే కదా, అరే నేను రాకపోతుంటే కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుండే అనమాట. డైలీ తడతా ఉంటుండే నాకు మైండ్లో ప్రతిరోజు అదే. ఇక జాబ్ వచ్చిందాక ఉంటుండొచ్చు అదే, కానీ ఇక మరీ ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అయితే చేయను. ఎంతకైనా మంచిది అన్నట్టుగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటా. చదవడం మాత్రం కంపల్సరీ మినిమం 2 to 4 hours అయినా చదవడానికి టైం ఇస్తానేమో అనుకుంటున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో చేస్తో హెల్త్ సపోర్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటా. బెస్ట్ శాలరీతోనే జాబ్ చేయాలనుకుంటున్నాను స్కూల్లో. జాబ్ చేసిన తర్వాత డబ్బులు ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మరి ఇలా ఇబ్బంది అయినట్టు నెక్స్ట్ టైం ఇబ్బంది కాకుండా ఎంతకైనా మన డబ్బులు ఉంటే ఒక రకమైన మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఆ డబ్బులు ఉన్నాయని ఉద్దేశం డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నాను. నాకు రియల్గా చెప్పాలంటే స్టడీస్ని కంప్లీట్గా వదిలేసి ఏదో వర్క్ చేయాలి ఉండాలన్నట్లేదు, కానీ డబ్బులకు చాలా ఇబ్బంది ఉంది. నేను లిటరల్గా ఒకసారి చెప్పాలంటే మా వాళ్ళకు పాల ఫ్యాక్టరీ కూడా డబ్బులు లేవంటారే. నేను చేసి ఉంటే నిజంగా అంత ఇబ్బంది అయ్యేది కాదు కదా. ఏ చిన్న ప్రాబ్లం అయినా అరే నాకు జాబ్ రాలేదు అందుకని ఈ ప్రాబ్లం ఉంది. ఎవరికి ఏదైనా చిన్న బాధ అయిపోయినా సరే, హెల్త్ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళకి ఎవరికైనా అరే నాకు జాబ్ ఉంటే నేను అట్లా చూపిస్తుండే, అరే నాకు జాబ్ ఉంటే వీళ్ళకి ఇంత ఇబ్బంది ఉండకుండే. అది ఈ జాబ్ అని కాదు, నేను ఏ జాబ్ చేసినా సరే ఒక్క హెల్త్ ఇది అవ్వడం వల్ల 5 yearsగా జాబ్ లేకుండా ఉండడం అనేది 25 yearsలో వచ్చిన హెల్త్ ఇష్యూస్కి 30 years వరకు ఇట్లా అయిపోయి ఎంతోమంది ఒక రకంగా ఎగతాళి చేయడము, హెయిర్ లాస్, ఫేస్లో చేంజెస్, ఎంతమంది ఎన్ని రకాలుగా రోడ్డు బండి నడవడము, ఇప్పటికీ బైక్ లేదు, బైక్ రాకపోవడము, ఇంకా నడుస్తున్నావా, ఎన్నో రకాల చేస్తూ ఉంటారు. కానీ సర్లే ఎవ్వరు ఏదన్నా అనుకున్నా నేను పట్టించుకునే వాడిని కాదు, కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తారు డబ్బులను చూసేనా ఎంత ఇది చేస్తారు. నేను డబ్బులు సాయం చేయకపోయి ఉండొచ్చు, నా దగ్గర ఉన్నంత వరకు నా పరిధి మేరకు నేను 100 రూపాయలు సాయం చేయాల్సి వస్తే 10 రూపాయలు ఇచ్చే మనస్తత్వం ఉంది అని నేను అనుకుంటా. వేరే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఉన్నప్పుడైతే చాలామందికి హెల్ప్ చేశానని అనుకుంటా. చాలామందికి చేయకపోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు చేయలేను. కానీ నాకు అందుబాటులో ఉన్న వ్యక్తులకైతే నాకు అవసరం లేవు, ఇప్పుడు అవసరం పడే డబ్బులు అంటే నేనైతే కంపల్సరీ వాళ్ళకి అందుబాటులో ఉన్నా. ఇప్పటికైనా కానీ డబ్బులు ఇవ్వకపోతుండొచ్చు కానీ చిన్న మాట సహాయం అయితే చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికంట. అదైతే కంపల్సరీ హెల్త్ విషయంలో అయితే ప్రతి ఒక్కరికి ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటా. మూవ్ ఆన్ అయిపోవాలంటే ఏం చేయాలి. ఇది నా మెమరీ కోసం మాత్రమే తీసుకుంటున్న వీడియో. ఒక రకమైన ఎమోషన్ ఏర్పడింది ఈ రోజుతో, అందుకనే ఈ వీడియో తీసుకుంటే నాకు ఒక మెమొరీ ఉంటుందనే ఉద్దేశంతో ఆఫ్టర్ గెటింగ్ మై జాబ్ ఐ విల్ వాచ్ దిస్ వీడియో. అండ్ ఆ టైంలో నేను ఎలా ఫీల్ అవుతున్నా నాకు తెలియదు, కానీ జాబ్ వచ్చాక ఒక మెమొరీ అయితే ఉంటుందని అనుకుంటా. లెట్స్ సీ. కానీ కంపల్సరీ జాబ్తోనే ఉంటుంది. అదేదైనా కానీ కంపల్సరీ డిఎస్సి నా గోలే అది. లేదు అంటే వేరే చూస్తూ ఉంటా, వేరే రాస్తాను, కానీ అవి వస్తే చూస్తా అంతేగాని కంపల్సరీ వాటికే వెళ్తాను లేదని తెలియదు. కానీ లెట్స్ సీ. వెయిటింగ్ ఫర్ టుమారో వెకేట్.
Thank you so much. This room, Sai Gaud sir. Thank you so much giving to me this room. I am very happy and I am learning from this room many things. Silence, peace, like that, and peaceful area, peaceful people, very good people here. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నేను ఎవరితో ఎక్కువ కనెక్షన్ పెట్టుకొని అంత కంటిన్యూ అవ్వాలని ఇటుకి రాలేదు. అదే ఉద్దేశంతో నేను అలాగే వెళ్తున్నా. వారే వీడు మాట్లాడట్లేడు మాతోని అనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు, కానీ నేను మాట్లాడితే మళ్ళీ వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయిపోతానేమో, అందరితో మళ్ళీ డైలీ మాట్లాడి పలకరించి నాకు అంత టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ టైంని నేను కిల్ చేసి నా టైంని కిల్ చేసుకోవడం నాకు అది ఇష్టం లేకుండా వీడికి వచ్చాక ఒక పర్సన్ పరిచయం దుర్గాప్రసాద్ అన్నతోని కూడా అవి ఇవి షేర్ చేసుకోవడం, ఇద్దరం కలవడం, కొన్ని రోజులు మధ్యలో గ్యాప్ రావడం, కానీ ఓకే అన్నీ మన మంచికి అనుకొని నేను మూవ్ ఆన్ అయిపోయినా. ఎక్కడికైనా నడిచే వెళ్ళినా ఇంకా నడుస్తూనే ఉండాలి, జాబ్ వచ్చేంత వరకు చూడాలి. ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి గౌడ్ సార్, అవినాష్, అనిల్ అన్న, మంజులక్క, మై ఓన్ సిస్టర్స్, మై పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరికి, నేను రేపైనా మర్చిపోయింటో వారికి కూడా, మా సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, న్యూ జర్నీ బిగిన్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎట్ వడ్పల్లి చౌరస్తా, opposite SRR Mart. Stay with me, stay connected with me. Thank you so much.